మీ సిబిల్ స్కోర్ ఎలా సొంతంగా పెంచుకోవాలో అనే విషయాలను ఈ వీడియోలో మేము డిస్కస్ చేయబోతున్నాము. మీ యొక్క సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నట్లయితే నేను చెప్పిన విధంగా మీరు ప్లాన్ చేసుకొని పెంచవచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సిబిల్ స్కోర్ అనేది ఇమీడియట్గా పెరగదు, కొంత టైం తీసుకొని పెరుగుతుంది. సో ఫస్ట్ సిబిల్ స్కోర్ మనము చూడాలి. చూడాలంటే ఎక్కడ చూడాలి? సిబిల్ సైట్లో కానీ, ఎక్స్పీరియా సైట్లో కానీ, ఎస్బీఐ, బజాజ్, పులెట్టాన్, పాలసీ బజార్, ఇలా కొన్ని సైట్స్ ఉన్నాయి. అక్కడ మీరు లాగిన్ ఐడి క్రియేట్ చేసుకొని ఆ లాగిన్ ఐడితో మీరు ఫస్ట్ ఎంటర్ కండి. లాగిన్ అయిన తర్వాత మీకు మీ సిబిల్ స్కోర్ కనబడుతుంది, అట్లనే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా కనబడుతుంది. సో వాటిని ఒకసారి చెక్ చేయండి. ఎక్కడైతే మీకు కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ మీద మీకు క్షుణ్ణంగా తెలియాలి. ఆ పాయింట్స్ ఇలా ఉంటాయి. ఈ గ్రీన్ కలర్లో ఉన్న విధంగా ఉంటే ఆన్ టైం అని అర్థం, ఈ గ్రీన్ కలర్లో ఉన్న విధంగా అయితే. తర్వాత ఎక్స్ ఏదైతే ఉందో ఇది లేట్ పేమెంట్కి సంబంధించింది. తర్వాత ఈ ప్రశ్న ఏదైతే ఉందో నాట్ రిపోర్టెడ్, అంటే ఆ యొక్క అకౌంట్ గురించి వాళ్ళు చెప్పలేదని అర్థం. తర్వాత ఇది ఇలా ఉంటే ఇది డిస్ప్యూటెడ్ అన్నట్టు, అంటే దీంట్లో ప్రాబ్లం ఉంది అని. ఇలాంటి 4 రకాలుగా సైన్స్ ఉంటాయి. వీటిని మీరు కొద్దిగా అవగాహన తెచ్చుకోవాలి. తర్వాత మీరు ఏదైతే చెక్ చేస్తున్నారో సిబిల్ స్కోరు అది 100% కరెక్ట్గా ఉండదు. 80%, 90% దగ్గరే ఉంటుంది. మిగతా 10% మీకు కావాలి అనుకుంటే మీరు పేమెంట్ చేసి సిబిల్ నుండి మొత్తం ఫుల్ డీటెయిల్డ్గా సిబిల్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం గమనించవలసింది ఏంటంటే, ప్రతి సంవత్సరం ఒక్కసారి మనము మాట్లాడుకున్నట్టుగా 4 ఏజెన్సీలు ఉన్నాయి కదా, వాళ్ళు కంపల్సరీ ఒకసారి మీకు ఫ్రీ సిబిల్ ఇస్తారు. దాన్ని మీరు అవైల్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి. ఒకటి ఏంటంటే, మీ సిబిల్ స్కోర్ ఇమీడియట్గా పెరగదు, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. నేను ఒక కస్టమర్కి తీసుకున్నాము, తనది ఇక్కడ పాలసీ బజార్ అని తీసాము, ఇది ఫ్రీ. ఇది తన సిబిల్ స్కోర్ ఎంత ఉందంటే 300 ఉంటుంది. ఇట్లా రాగానే ఫస్ట్ మనకి ఇట్లా సిబిల్ స్కోర్ కనబడుతుంది. తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ అన్నీ ఉంటాయి, నువ్వు ఏమేం చేసావో అన్నీ ఇక్కడ ఉంటుంది. నువ్వు ఎంత లోన్ తీసుకున్నావు, ఎంత కట్టాలి అనేది కూడా ఉంటుంది. తర్వాత ఇది గుర్తుపెట్టుకోండి, మనము ఎప్పుడైతే రిపోర్టింగ్ చేసేటప్పుడు ఈ నెంబర్ అడుగుతారు, ఈఎస్ఎన్ నెంబర్ అని. ఈ నెంబర్ బట్టి మనము రెక్టిఫికేషన్స్ కూడా చేసుకుంటాము. దాని తర్వాత ఈ సిబిల్లో ఎక్కువగా ఇలాంటి కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్, ఎవరి దగ్గర తీసుకున్నావు, అకౌంట్ టైపు, అకౌంట్ నెంబరు, తర్వాత అది అకౌంట్ హోల్డర్ నేము, ఎప్పుడు తీసుకున్నావు, ఎంత తీసుకున్నావు, ఎప్పుడు అయిపోతుంది, ఎంత శాంక్షన్ అయింది, కరెంట్ బ్యాలెన్స్ ఎంత కట్టాలి, ఏమైనా అమౌంట్ ఓవర్ డ్యూస్ ఉంటాయి. ఇది చూడండి, ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి బజాజ్లో ఫైనాన్స్లో 6,393 రూపాయలు డ్యూ ఉంది. ఇక్కడ 1,52,000, ఇక్కడ 1,542 ఉంది. ఈ 2 ఉండడం వలన, ఈ 2 మిగతావన్నీ బాగున్నాయి, ఈ 2 ఉండడం వలన ఆయన స్కోర్ ఎంత ఉందంటే 300 ఉంది. అది కూడా మొత్తం ఎంత మహా అంటే ఒక 5,000 కూడా లేదు కట్టవలసింది. ఈ 5,000 కట్టలేక కాదు, ఆయన చూడలేదు. తర్వాత మేము తీసాము, తర్వాత పెరిగిపోయింది, ఆయన సిబిల్ స్కోర్ పెరిగి లోన్లు కూడా వచ్చాయి. తర్వాత ఇలాంటి కస్టమర్స్ చాలా మంది ఉన్నారు. సో ఇలాగే ప్రాబ్లం ఉన్న వ్యక్తి కూడా ఇప్పుడు 840 దగ్గర ఉండి ఈయనకు మళ్ళీ లోన్స్ వచ్చాయి. సిబిల్ అనేది ఎట్లా ఉంటుందంటే బ్రదర్, 850 ఉన్నా కూడా లోన్ రాదు. అంటే చాలా బాగా ఉంది కదా సిబిల్ స్కోర్ అని మీరు అనుకుంటారు, కానీ వాళ్ళకు కూడా లోన్ రాదు ఒక్కొక్కసారి. ఎందుకంటే వాడు తీసుకున్న మోతాదు లోన్స్ ఎక్కువైపోయి ఉంటాయి. ఒక పెద్ద బేకర్ ఉన్నాడు హైదరాబాద్లో, ఆయన కూడా నా దగ్గరికి వచ్చింది ఒకసారి. ఆయనకు పాపం చాలా మంచి సిబిల్ ఉంది, అయినా లోన్ రాలేదు. ఎందుకంటే ఒక చిన్న 2 వీలర్ లోన్ కట్టలేదు. తర్వాత ఆయన ఎంక్వైరీ చేస్తే ఆ చిన్న ప్రాబ్లంలో లోన్ రాలేదు, తర్వాత సాల్వ్ అయిపోయింది. తర్వాత ఎప్పుడైనా కానీ మనం చేసేటప్పుడు మేము ఇంతకుముందు చేసామన్నాడు, ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ ఇలా వస్తా అన్నాడు. ఈ సర్వీస్ నెంబర్ రిక్వెస్ట్లు కూడా ఇది మెయింటైన్ చేసుకోవాలి, ఈ రిక్వెస్ట్ నెంబర్. దీని ద్వారానే మిగతాది చేంజ్ అవుతుంటుంది. ఈయనకు 519 ఉండే, తర్వాత ఈయనకు పెరిగి ఈరోజు లోన్ కూడా వచ్చింది. ఈయనకు పెరగడానికి మేము కొన్ని సజెషన్స్ ఇచ్చాము, సెటిల్ అయ్యింది. సో ఈ విధంగా ఇవన్నీ మీరే చేసుకోవచ్చు. ఎవరైనా వచ్చి మీరు సిబిల్ స్కోర్ పెంచుతాము, మాకు ఇంత ఖర్చు అవుతుంది 10,000, 20,000 అని అడుగుతుంటారు.
మీ దగ్గర ఎక్కువ ఉంటే డబ్బు ఇచ్చుకోండి. లేదు ఓ అర్ధ గంట నీది కాదనుకొని సిబిల్ మీద కూర్చొని ప్లానింగ్ చేసుకున్నాం అనుకో, 2 రోజుల్లో సమస్య కొలిక్కి వస్తుంది. ఎప్పుడు? మీరు కరెక్ట్గా ఉన్నప్పుడు. లోన్ తీసుకొని అన్ని కరెక్ట్ కట్టాము, అయినా సిబిల్ స్కోర్ తక్కువ ఉంది అంటే పెరుగుతుంది. కొంతమంది అంటారు డిపిటీస్ తీసేస్తారా అని. చెక్ బౌన్స్ అయింది ఆల్రెడీ తెలిసింది, దాన్ని ఎలా తీస్తారు? ఎవరు కూడా తీయలేరు. గుర్తుపెట్టుకో, సిబిల్ అనేది ఏంటంటే నువ్వు ఏ విధంగా కడుతున్నావు, లోన్ ఇస్తే కడతాడా లేదా అని తెలియడం కోసమే. అంతేగాని డిపిటీస్ ఎక్కువ ఉన్నాయి నేను లోన్ ఇవ్వను అని అంటుంటారు, అది అబద్ధం. అది బ్యాంక్ వాళ్ళకి ఎవడు ఫైల్ లేకపోతే, సిబిల్ లేకపోయినా కూడా లోన్ ఇచ్చేస్తారు. మేము చాలా మందిని చూసాం. సో లోన్ రావడానికి కారణము సిబిల్ మాత్రం ఒకటే అంటే మాత్రం కాదు. సిచ్యువేషన్స్, ఆ రోజు ఉన్న కాంటెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్. ఏదో అంటారు కదా పెద్దలు, వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలియదో, ఇదే సిద్ధాంతం దీంట్లో కూడా అప్లై అవుతుంది. లోన్ ఎవరికి వస్తుందో తెలియదు, ఎవరికి రాదు కూడా చెప్పలేం, సిచ్యువేషన్స్ బట్టి. ఆ రోజు ఆ బ్రాంచ్ మేనేజర్, ఆ క్రెడిట్ మేనేజర్ మూడు బట్టి లోన్ వస్తుంది. ఇప్పుడు ఇందాక చూపించిన విధంగా మీరు ఏ ప్రాబ్లం ఉన్నాయో ఒక పేపర్ మీద రాసుకోండి. లోన్ నెంబర్, ఎంత అమౌంట్, ఎంత డ్యూ, ఎవరి వద్ద, ఇవన్నీ రాసుకున్న తర్వాత బ్యాంక్ వాడు ప్రాబ్లం ఉంటే బ్యాంక్ వాడికి దగ్గరికి వెళ్ళి ఒక పేపర్ రూపంలో ఎక్స్క్లెస్ చేయి. ఒక పేపర్ రూపంలో అతడికి రిక్వెస్ట్ ఇవ్వు. సార్ మీ బ్యాంక్లో నేను లోన్ తీసుకున్నాను, అయిపోయింది, మీరు ఇంకా స్టిల్ నాది నో డ్యూలో, నాది ఇంకా స్టిల్ డ్యూ అమౌంట్లో కనబడుతుంది, నాది కొద్దిగా తీసేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయి. వాళ్ళు అంటారు మాకు తెలియదు అంటారు. అప్పుడు అంటారు. సో మీరేం చేయకండి, ఇదైతే ఫామ్ తీసుకోండి, మీరు స్టాంప్ వేసుకొని వచ్చేయండి. ఇదే ఇన్ఫర్మేషన్ని మీ దగ్గర ఎన్ఓసి అన్నీ కరెక్ట్గా ఉంటే కన్సర్న్ ఎక్స్పీరియా కానీ సిబిల్ కానీ ఈ వీళ్ళు ఉంటారు, ఈ ప్రాబ్లమ్ని మీరు రేజ్ చేయండి. రేజ్ చేసి కరెక్ట్గా వాళ్ళు అడిగిన డాక్యుమెంట్ అంతా అప్లోడ్ చేయండి. 30 days లోపల మీకు వాళ్ళు మెయిల్ రూపంలో కానీ SMS రూపంలో కరెక్ట్ అయితే కరెక్ట్ అని, లేదే వాళ్ళ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంది ఇది తప్పు అంటే తప్పు అని చెప్తారు. ఒకవేళ మీరు కరెక్ట్ అయ్యి ఉంది వాళ్ళు తప్పు అయితే ఓంబుడ్స్మెన్ అని ఒకటి ఉంటుంది. ఆ ఓంబుడ్స్మెన్ దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరి గురించి కంప్లైంట్ రేజ్ చేస్తే వితిన్ 30 days లోపల మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ క్వార్టర్లో సాల్వ్ అయితే నెక్స్ట్ క్వార్టర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో లోన్కి ఏమైనా ఈ యొక్క పేపర్ అవసరం వస్తే మీరు అప్లై చేసినట్టు ఈ పేపర్ ఉంటుంది కదా, అది చూపించినా కూడా మీకు లోన్ శాంక్షన్ అవుతుంది. నేను ఇప్పటికీ చెప్తున్నా, మీకు లోన్ రావాలి అంటే సిబిల్ స్కోర్ అనేది ఒక పాయింట్ మాత్రం. తర్వాత సిబిల్లో 4 పార్ట్స్ ఉంటాయి. ఆ 4 పార్ట్స్ ఒక్కొక్క దానికి 25 మార్క్స్ వేసుకున్నా, ఆ 4గిట్లో మీరు 3 కరెక్ట్ ఉన్నా 50% మార్కులు వచ్చినట్టే. అవి ఏంటంటే పేమెంట్ హిస్టరీ కరెక్ట్ ఉండండి, ఇది కరెక్ట్గా ఉండాలంటే ఆన్ టైం పేమెంట్ డ్యూస్ కట్టాలి. సెకండరీ క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్, ఎప్పుడు కూడా మీరు 35 to 40 మధ్యలోనే క్రెడిట్ కార్డ్ యూజ్ చేయండి, దానికన్నా ఎక్కువ వాడకు. దానికన్నా ఎక్కువ వాడితే మీ వాళ్ళు అవసరం ఉంది అని మీకు ఇవ్వరు. మూడవది పాత క్రెడిట్ కార్డులు, పాత బ్యాంక్ అకౌంట్లు, పాత ఫోన్ నెంబర్లు, పాత మెయిల్ ఐడి, ఇవి వాడండి ఎక్కువ. ఇవి మనం ఎన్ని రోజుల నుండి మార్కెట్లో ఉన్నామనేది చూపిస్తాయి, అవి మన ప్లస్ పాయింట్ అయితే. నాలుగవది, ఎప్పుడు కూడా ఎంక్వైరీస్ ఎక్కువ వేయకండి. ఎగ్జిక్యూటివ్ వచ్చి అడిగినా కూడా మీరు డాక్యుమెంట్ ఇవ్వకండి, ఎందుకంటే వాళ్ళు మీ దగ్గర డాక్యుమెంట్ తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తారు, ఎంక్వైరీలు ఇష్టం వచ్చినట్టు పడిపోతాయి, మీ సిబిల్ స్కోర్ తగ్గుతుంది. నేను చెప్పాను కదా 4 పాయింట్లకి 25 వేసుకున్న ఒక పాయింట్ ఏదైనా మనము, ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ హిస్టరీ తక్కువ ఉన్నా మిగతా 3 మనల్ని కాపాడతాయి. సో దానివల్ల మన సిబిల్ స్కోర్ పెరుగుతుంది. సో ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే మీరు మాకు కాల్ చేయండి, మేము మా టైం బట్టి మీకు సహాయం చేయగలము. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దీని మీద ఎటువంటి ఏమైనా క్వైరీస్ ఉన్నా కామెంట్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ శంకర్స్ అడ్వైజర్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.